brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక 5 లో సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త తెలంగాణలో కూడా అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పీసీసీ లిస్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఓసీ కోటా నుంచి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. వేం నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, పారిజాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పేర్లు రేస్లో ఉన్నాయి. ఇక బీసీ నుంచి రేస్లో ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, జ్ఞాన్ సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్ తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అలాగే ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోత్ విజయాబాయ్, రేఖా నాయక్ రేస్లో ఉన్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు కుసుమ కుమార్ కోసం సీనియర్ల లాబింగ్ నడుస్తోంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు జగ్గారెడ్డి. ఓసీల్లో కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వాలంటున్నారు ఆయన. ఇటు సిపిఐ కూడా ఓ సీట్ ఆశిస్తోంది. అందులో భాగంగానే కాసేపట్లో సిపిఐ కార్యవర్గం భేటీ కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇస్తే వెంటనే అభ్యర్థిని ప్రకటించేలా ప్లాన్ చేస్తోంది సిపిఐ. అయితే రేస్లో చాడ వెంకటరెడ్డితో పాటు నెల్లికంటి సత్యం పేర్లున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇంత పోటీలో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, రేపే నామినేషన్లకు చివరి తేదీ, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించలేదు. మరోవైపు సిపిఐకి సీట్ ఇస్తుందా లేదా అన్న విషయంలో కన్ఫర్మేషన్ లేదు. మరోవైపు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెడతామంటున్నారు. సో ఎవ్వరికి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఏం జరగబోతోంది, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? కరెక్ట్గా 12 గంటలు టైం ఉంది అంతే నామినేషన్ వేయడానికి. ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 3 రోజుల నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. సీఎం ఢిల్లీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇక్కడ అభ్యర్థులు అందరూ కూడా పేపర్లు రెడీ చేసుకొని రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరనేది తేలట్లేదు. ఇప్పటికే ఒక్క క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పటివరకు అయితే అది కూడా ఒక క్లారిటీ ఇచ్చామని ఒక లీక్ అయితే ఇచ్చారు. దాంట్లో సిపిఐకి ఒక సీట్ని కేటాయించడం ఖాయమని చెప్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గం కూడా భేటీ కాబోతుంది. దీంట్లో 2 పేర్లు ఉన్నాయి. నెల్లికంటి సత్యం ఒకటి, చాడ వెంకటరెడ్డి ఒకటి. అప్పుడు మునుగోడు సీట్ను త్యాగం చేసినందుకు సిపిఐ పట్టుపట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హాజిల్ ఫ్రీ అనుకుందో ఏమో, అందుకే సిపిఐ కూడా కన్విన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ముగ్గురిని 3 కేటగిరీలలో సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, దీంట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు 4వ స్థానాన్ని సిపిఐ కేటాయించారు కాబట్టి బీసీ, ఓసీ, ఎస్సీ దీంట్లో ఈ 3 స్థానాల కోసమే ప్రధానమైన పోటీ నడుస్తుంది. ఈ కేటగిరీలలో అభ్యర్థులకు సంబంధించి ప్రాబబుల్స్ లిస్టును కూడా పంపించారు. కేసీ వేణుగోపాల్ ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. దాని తర్వాత ఏఐసిసి నుంచి పీసీసీకి మాట్లాడనున్నారు. పీసీసీ నుంచి మెరిట్ రిపోర్ట్ కూడా పోయింది, ఎవరెవరు మెరిట్లో ఉన్నారనేది. ఓసీ నుంచి మనకు వినిపిస్తున్నట్లుగా వేం నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్ ఉన్నప్పటికీ కూడా యువత క్రమంలో చూస్తే ఇంతకుముందు బల్మూర్ వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇట్లాంటి సడన్గా వచ్చి డిక్లేర్ చేసిన విధానం ఉంది కాబట్టి సామ రామ్మోహన్ రెడ్డి లాంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో అది కూడా రేవంత్ లిస్టులో ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా బీసీల నుంచి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సిద్ధేశ్వర్ లాంటి జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ నుంచి మాత్రం అద్దంకి దయాకర్కు కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ ఇదివరకే 2-3 సార్లు కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్లే వచ్చి మిస్ అయింది, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ. సో అద్దంకి దయాకర్కు ఈసారి ఒకరికి మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తుంది. ఎందుకంటే ఇంకా లేట్ నైట్ అవుతుందా లేకపోతే ఏ క్షణమైనా లిస్ట్ రావచ్చా అనేది తెలియాల్సి ఉంది. సీఎం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది, 2 సార్లు రీషెడ్యూల్ అయింది, లాస్ట్ క్యాన్సిల్ అయింది. సో ఇంకా కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి అయితే ఉంది. ఖర్గేతో సమావేశం గంట పాటు సాగింది కేసీ వేణుగోపాల్ది. కేరళ నుంచి ఢిల్లీకి చేరుకోగానే కేసీ ఖర్గేతో భేటీ అయ్యారు. సో ఇప్పుడు ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారు, ఎవరికి ప్రకటిస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. అందరూ అంటే ప్రాబబుల్స్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా దాదాపు వాళ్ళ నామినేషన్ పత్రాలని రెడీ చేసుకుని ఉన్నారు. కేవలం బీఫామ్ ఇస్తే వెళ్ళి నామినేషన్ వేస్తామని. రేపు చివరి రోజుగా ఉంది. అటు బీఆర్ఎస్ కూడా ఇంకా క్యాండిడేట్ని ప్రకటించలేదు. బీఆర్ఎస్ కూడా 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థులను, సామాజిక సమీకరణాలను ఇవన్నిటిని చూసుకొని బీఆర్ఎస్ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ ప్రభాకర్.